కబోదిగాడక్క వాడు. ఇంత పెద్ద బాడీ కనిపించలేదు వాడికి. పైన పాత బట్టలు కప్పాం కదరా. అక్క బాడీని జాగ్రత్తగానే పడేశారా? మీకు హెల్ప్ చేద్దామని వచ్చా, ఇంతలో మీరే చేసేశారు. ఇంత దూరం వచ్చి బాడీని కనుక్కోవాలంటే చాలా కష్టమైన పని పోలీసులకి. సర్లే కానీ దిగండి దిగండి. ఇప్పుడు ఏం చేద్దాం అక్క? నువ్వు కూడా దిగమ్మా. అనుపమ గుమ గుమ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇందాక వ్యాన్ సెర్చ్ చేసేప్పుడే బాడీని చూసా. అక్కడే పట్టిస్తే నాకేం వస్తుంది చెప్పు? డ్యూటీ బాగా చేసామని అప్రిషియేట్ చేస్తారు. నాకు కావాల్సింది అది కాదు సార్. అది అనుకోకుండా జరిగింది సార్. అనుకోని చేసినా అనుకోకుండా చేసినా మర్డరేగా సార్. అలా అనకండి సార్. మొత్తం ఫస్ట్ నుంచి ఏం జరిగిందో చెప్తాను. అదంతా నాకెందుకు? నాకు కావాల్సింది నాకు ఇచ్చేసి మీ దారి మీరు పోండి. ఏంటి సార్ అది? ఎగ్. సార్ అందరూ అదే అడుగుతున్నారు సార్. ఆ ఎగ్ నా దగ్గర లేదు సార్. అబద్ధాలు ఆడకు. ఎగ్గు కోసం కాకపోతే వాడిని ఎందుకు చంపుతాం? సార్ నిజం చెప్తున్నాను సార్. వాడెవడో ఫోన్ చేసి ఆ ఎగ్ కోసం నన్ను బెదిరిస్తున్నాడు. ఇప్పుడు మీరు కూడా. ఎవడాడు? ఆ ఎగ్ని దొంగతనం చేసినవాడు. ఏంటేంటి? ఎగ్గును దొంగతనం చేసినాడు అదే ఎగ్గు కోసం మళ్ళీ నిన్ను బెదిరిస్తున్నాడా? ఎలా కనపడుతున్నా నీకు? సార్ నిజం చెప్తున్నాను సార్. కావాలంటే ఫస్ట్ నుంచి అవసరం లేదు, ఆగు. అవన్నీ పల్లవి మేడంతో మాట్లాడుకో. ఆవిడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్. సార్ అది కాదు. నువ్వు ఇప్పుడు ఆ కానిస్టేబుల్ శవాన్ని మళ్ళీ ఇంకో సూట్ కేసులో పెట్టి కాళ్ళు చేతులు కట్ చేయకు. దాని సంగతి నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి గుడ్డు తీసుకురా. గుడ్డు నేను చేయను. నీ ఇష్టం వచ్చి చేసుకో. ఈ టెన్షన్ ఇంకా భరించడం నా వల్ల కాదు. మళ్ళీ ఇంకెవరూ పోయేలోపు నేనే వెళ్ళి పోలీసులకి మొత్తం చెప్పేస్తాను. పోలీసులు నన్ను పట్టుకోలేరు. నువ్వు ఇలాంటి చేస్తావని తెలిసి నీ కొడుకుని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుని 7th టేబుల్ నేర్పిస్తున్నాను. కానీ వాడికి మ్యాథ్స్ సరిగా రాదు. 7 6 47 అంటే 42 చెప్తున్నాడు. 47 కరెక్ట్ అని వాడికి చెప్పు ప్లీజ్. బేటా. అమ్మా వీళ్ళను స్కూల్ నుంచి తీసుకొచ్చేసారు. వరుణ్ తీసుకొచ్చేసారమ్మా. గొంతు విన్నావుగా? వరుణ్ హలో. వరుణ్ కాదు, నాయర్. దేఖో, నాకు వీడికి మ్యాథ్స్ మాత్రమే చెప్పాలనుంది, చంపాలని లేదు. అర్థమైందా? సార్ వరుణ్ వాడిని ఏం చేయకండి సార్. సార్ ప్లీజ్ సార్. మీకు ఎలాగైనా ఎగ్ని తెచ్చి చేస్తాను సార్. ప్లీజ్ సార్. గుడ్ గర్ల్. నీకు టైం లేదు, నాకు పేషెన్స్ లేదు. అయినా వాడికి 7th టేబుల్ టీచ్ చేస్తూ ఉంటాను. నువ్వు ఆ లోపు ఎగ్ ని తీసుకొచ్చే డార్లింగ్. 7 6 42. వీడు మళ్ళీ 42 అని చెప్పి నాకు కోపం తెప్పిస్తున్నాడు. 47 చెప్పేలోగా ఎగ్ తీసుకుని వచ్చేయి. అర్థమైందా? కమ్ ఫాస్ట్. చెప్పండి సార్. మేడం, సైరా ఫోన్ నుంచి ఈరోజు ఒక నెంబర్కి చాలా కాల్స్ వెళ్ళాయి మేడం. పేరు డేనియల్ బాబు. డానియల్ బాబు మీతో కొంచెం మాట్లాడాలి. రండి. మీకు సాయిరా పరిచయం ఉందా?
ఉంది. ఎన్నాళ్ళుగా? గుర్తులేదు. ఎలా? ఆమె నా భక్తురాలు. భక్తురాలా? భక్తురాలు. ఆమె బాధల్లో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చింది. తనకు దేవుని మార్గాన్ని చూపించాను. మీ ఫ్లాట్ ఒకసారి చెక్ చేయాలి. డానియల్ గారు, డానియల్ గారు, డానియల్ బాబు గారు, మీ ఫ్లాట్ చెక్ చేయాలి. సో మేడం, అవుట్స్కట్స్ లో ఉన్న చెరువులో ఒక డెడ్ బాడీ దొరికిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది మేడం. ఆ ఏరియా పోలీసులు అది మణిదే అయ్యుండొచ్చు అంటున్నారు మేడం. అవునా? నేను ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను. వెళ్ళాక అప్డేట్ ఇస్తాను. సరే, నేను బయలుదేరుతా. మళ్ళీ వచ్చి కలుస్తాను. ఇదంతా నా వల్లే జరిగింది. పాపిష్టి దాన్ని. అక్క ఊరుకో అక్క, నువ్వైతే ముందు నీళ్ళు తాగు. అక్క ఏంటక్క దెబ్బ? ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఏదో గుచ్చుకుంది. ఏ ఇల్లు? ఆ లాకెట్, ఆ లాకెట్ ఇంతకు ముందు ఎక్కడో చూశాను. ఏ లాకెట్? ఎక్కడ చూసినావు? ఫిరోజ్ ఫ్లాట్ లో. మాస్టర్ గారు, ఆ రోజు సభకి వెళ్ళినప్పుడు ఆ లాకెట్ పాస్టర్ గారు చేతుకుంది. మర్డర్ జరిగిన రాత్రి ఆ ఫ్లాట్ లో నేను మణి ఫిరోజ్ కాకుండా డెఫినెట్ గా పాస్టర్ గారు ఉండాలి. ఎగ్ అతని దగ్గరే ఉండొచ్చు. నిజమేనంటావు అక్క? హా. శిల్ప, నువ్వు డానియల్ బాబుని ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళు. అతన్ని పట్టుకోమని ఆ నాయర్కి నేను చెప్తా. అలాగే డానియల్ బాబు ఫ్లాట్ కి కావాలి. కీ ఎలా వస్తుంది? పాస్టర్ గారు, మీరు అర్జెంటుగా మా ఇంటికి రావాలి. మా అమ్మకి అస్సలు మంచిలేదు. మీరు ఒక్కసారి మా ఇంటికి వచ్చి మా అమ్మ తల మీద ఒకసారి చేయబెడితే మా అమ్మ బతుకుతుంది సార్. రాత్రి కాలంలో దేవుడు వచ్చిండు. దేవుడా? ఏం చెప్పాడు? మీ కష్టాలు తీర్చడానికే కదా డానియల్ బాబుని పంపించినా.
నా దగ్గర వేడుకుంటావేంది, పోయి డానియల్ బాబుని వేడుకో అన్నాడు. దేవుడు నా పేరు చెప్పాడా? నా పేరు చెప్పాడా? ఒక్క నిమిషం వస్తున్నా. పద, మీ అమ్మ తల మీద చేయి పెట్టాలి, కాపాడాలి. పద. సరే. దేవుడు నా కోసం ఏం చెప్పాడు చెప్పు. ఆ, ఆ, అది 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 మీరే ఆ తప్పిపోయిన గొర్రెపిల్ల అని చెప్పండి పాస్టర్ గారు.